నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీలో ఎన్ని అంతర్గత కుమ్ములాటలు ఉన్నా పార్టీ పరంగా జరిగే మార్పులపై కసరత్తు మాత్రం ఆగడం లేదు. కొత్త అధ్యక్షుడి నియామకంపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. అయితే టీబీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటెల రాజేందర్ పేరు వినిపించింది. ఆయనే దాదాపు ఖాయమనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఈటెల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్కు చోటు దక్కింది. దీంతో ఈటెలకు నిరాశ తప్పలేదు. మరోవైపు ఈటెల కాకుండా డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది. ఈయన తెలంగాణలో బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీగా 2 సార్లు బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ హైకమాండ్ అన్ని అంశాలను పనిలోకి తీసుకొని ఎన్ రామచంద్రరావు పేరును బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి అగ్రవర్ణ పార్టీ అనే పేరు ఉంది. ఇప్పుడిప్పుడే ఆ ముద్ర చెరిపేసుకుంటుంది. కానీ ఇప్పుడు సడన్ గా తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ రామచంద్రరావు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చూడాలి. కేవలం పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసి వచ్చే అంశాలు. పైగా క్రిమినల్, సివిల్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న లాయర్ కూడా. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈయన నియమితులైతే ఆ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు. ఈ నేపథ్యంలో చివరి ఏడాదిలో ఈటెల లేదా డీకే అరుణ వంటి సీనియర్ నేతలకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటెలకు కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కొంతమంది సీనియర్ బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అటు డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా బయటి పార్టీల నుంచి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురు కూడా బీజేపీ తరపున తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ ఈక్వేషన్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ముందు నుంచి పార్టీలో ఉన్న రామచంద్రరావుపై బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏదైనా అంతగా మాస్ లో అంత ఫాలోయింగ్ లేని రామచంద్ర ఎంపిక తెలంగాణ బీజేపీకి కొత్త ఊపు తీస్తుందా అనేది చూడాలి.